కాకినాడ జిల్లాలో కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ నెల కనిపించకుండా పోయిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, అటవీ శాఖల సిబ్బందితో కలిపి దాదాపు 400 మందికి పైగా బృందాలు ఈ గాలింపులో పాల్గొంటున్నాయి. అసలు జ్ఞానేశ్వరి ఏమైంది? ఆమె ఆచూకీ ఎందుకు దొరకటం లేదు? పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తున్నారు? కాకినాడ జిల్లాలోని తుని మండలం చాట్ర అగ్రహారంలో ఈ నెల 6న 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. పామాయిల్ తోటలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సుంకర గణేష్, భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి. అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం భారీ ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, అటవీ శాఖల నుండి 400 మందికి పైగా సిబ్బంది ఈ గాలింపులో పాల్గొన్నారు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు దర్యాప్తులో అధికారులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చిన్నారి ఇంటి చుట్టూ 38 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వాటిలో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అధునాతన డ్రోన్లను ఉపయోగించి పామాయిల్ తోటలో పాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి ఆచూకీ తెలిసిన వారికి ₹1,00,000 బహుమతిని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ కేసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వారు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దర్యాప్తు పురోగతిని తెలుసుకుంటున్నారు. ఈ కేసులో మరో కీలక మలుపు ఏమిటంటే, జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు ఆమెతో పాటు ఉన్న పెంపుడు కుక్కకు సంబంధించిన సంఘటన. ఆ కుక్క ఈ నెల 9న ఇంటికి తిరిగి వచ్చింది. అయితే అది వింతగా ప్రవర్తించడమే కాకుండా ఆహారం తీసుకోకుండా 13న మరణించింది. ఈ ఘటనతో అనేక అనుమానాలు రేకెత్తాయి. పోలీసులు వెంటనే స్పందించి దాని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కుక్క మరణానికి కారణాలను తెలుసుకోవటానికి నమూనాలను విశాఖపట్నం వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అది సహజంగానే మరణించిందా, లేక ఏదైనా అనారోగ్యం వల్లనా, లేక విష ప్రయోగం జరిగిందా అన్న కోణంలో నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు కుక్కకు జీపీఎస్ ట్రాక్ను అమర్చిన పోలీసులు అది ఇంటికి తిరిగి రాకముందు దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణించిందని గుర్తించారు. ఈ నివేదికతో కేసులో మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో క్షుద్ర పూజల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి విశ్వసనీయమైన ధృవీకరించబడిన సమాచారమూ లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా క్షుద్ర పూజల కోణాన్ని ఇంకా నిర్ధారించలేదు. ఈ ఆరోపణలు కేవలం పుకార్లా లేక నిజమా అనేది దర్యాప్తు పూర్తయితేనే తెలుస్తుంది. ఒక చిన్నారి అదృశ్యం వెనుక క్షుద్ర పూజల ప్రస్తావన రావటం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఒక చిన్నారి కనిపించకుండా పోవటం అందరినీ కలిచివేస్తోంది. అధికార యంత్రాంగం, పోలీస్ బృందాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. అన్ని ఆధారాలను పరిశీలిస్తూ ప్రతి కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కుక్క పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ, ఇతర సాంకేతిక ఆధారాలు ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.